చూడు ఒక్క నిమిషం జర దుబ్బాక మున్సిపల్ అధ్యక్షునిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పనిచేసినటువంటి మిత్రుడు గతంలో మాతో కలిసి చాలా సంవత్సరాలు పనిచేసి కొన్ని పరిస్థితుల వల్ల టీఆర్ఎస్ పార్టీలో చేరి అధ్యక్షునిగా ఎదిగి తర్వాత న్యాయవాదిగా ఎదిగినటువంటి మిత్రుడు పల్లె వంశకృష్ణ గౌడ్ గారు తిరిగి భారతీయ జనతా పార్టీలో ఈరోజు చేరడం అనేది పార్టీ సభ్యులం అందరం పట్టణాధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే జిల్లా అధ్యక్షుడు వరకు రాష్ట్ర అధ్యక్షుడు వరకు అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. తగిన గుర్తింపు గౌరవాన్ని ఇచ్చి వంశీ గారిని తిరిగి గతంలో మా పార్టీలో ఎట్లయితే సభ్యుడిగా కొనసాగించుకున్నామో అదే ఆధార అభిమానాలతోటి ముందుకు తీసుకెళ్తాం. టీఆర్ఎస్ పార్టీ పతనం అవుతుంది దుబ్బాక మున్సిపాలిటీలో అని చెప్పడానికి మున్సిపల్ అధ్యక్షుడు రాజీనామానే స్పష్టంగా దానికి సంకేతం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి మిత్రుడు పల్లె వంశకృష్ణ గౌడ్ గారిని సాధారణంగా స్వాగతిస్తాం. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నాకు బుద్ధి తెలిసిన నుంచి విద్యార్థి పరిషత్ నాయకునిగా మొదలుకున్న నా రాజకీయ జీవితం అన్న నాయకత్వంలోనే ఒక స్థాయికి ఎదిగి భారతీయ జనతా పార్టీలో కొనసాగడం జరిగింది. పరిస్థితుల కారణంగా నేను వేరే పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఆ పార్టీలో 6 సంవత్సరాలు కొనసాగిన నిజాయితీగా నిబద్ధతతో పనిచేసిన, నమ్ముకున్న వ్యక్తి కోసమే, నమ్ముకున్న పార్టీ కోసమే పనిచేసిన. ఇప్పుడు కూడా అన్నగారి ఆహ్వానం మేరకు దుబ్బాక మున్సిపాలిటీలో ఒక మంచి నాయకుల్ని ఎన్నుకోవాలి. దోపిడీ దొంగలను, లేకపోతే కబ్జాలు చేసేటోళ్లను, లేకపోతే సమాజంలో చెడియాలన్న ఆలోచన పోతే ఈరోజు రాత్రికి రాత్రే డబ్బు సంచులతోటి రాజకీయాలకు వచ్చి పీఠం ఎక్కాలనుకున్న కొందరు వ్యక్తుల కోసం కాకుండా అన్నగారి ఆశయం కోసం దుబ్బాకలో మంచి నాయకులను, సామాన్యులను కూడా గొప్ప నాయకులుగా చేసిన భారతీయ జనతా పార్టీలోకి రావడం, నా మాతృ సంస్థలోకి రావడం, నేను ఖచ్చితంగా శక్తి వంచన లేకుండా ఈ దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో నిజమైన కార్యకర్తలను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గెలిపించడం కోసము, లేకపోతే మంచి నాయకుల్ని, మంచి సమాజం కోసం పనిచేయాలనే రగన్న గారి ఆశయం కోసం దుబ్బాక మున్సిపాలిటీలో మంచి వ్యక్తులే ఉండాలి, అభివృద్ధి జరగాలి, ప్రజలకు అప్పుడే న్యాయం జరుగుతుంది. కానీ ఈ భూ కబ్జాదారులు, లేకపోతే దోపిడీ దొంగలు కొందరు గద్దెనెక్కాలని చూస్తుంటే అది సరైన విధానం కాదనే అన్న లక్ష్యానికి, అన్న వెంట అడుగుజాడలో నడవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఖచ్చితంగా దుబ్బాక మున్సిపాలిటీ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడం కోసం శక్తివంతంగా నేను పోటీ చేయడం లేదు. నేను ఖచ్చితంగా 20 వార్డుల్లో నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కోసమే సామాన్య కార్యకర్తగా నేను పనిచేస్తాను.